అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ అయితే పెట్టారు. అంతేకాదు బన్నీ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. ఎస్ సార్, బన్నీ గారు కూడా ఈ మూవీ గురించి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? ఈ ఫ్యాన్ వార్ ఇప్పటికీ క్లోజ్ అయిపోయినట్టేనా? యాక్చువల్గా ఫ్యాన్ వారు అది వేరే అండి. సోషల్ మీడియాలో ఎవడో ఊరికే సరదాగా రేపుతున్న ఒక కామిక్ స్ట్రగుల్ అది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మా మిత్రుడు ఒకడు ఉండేవాడు. వాడు ఎప్పుడు ఏ 10 రూపీస్ దొరికినా దాని మీద సైన్ చేసేవాడు. పాత 10 రూపీస్ ఇప్పుడంటే చేయకూడదని. అరే ఎందుకురా అని నోటు అలా పాడు చేస్తాడు. లేదురా ఇట్లా సైన్ చేసిన నోటు మళ్ళీ నాకు వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటాను అన్నాడు. అలాగా కొంతమంది ఊరికే అరే బన్నీ మీద ఒక కౌంటర్ వేద్దాం, బన్నీ ఫ్యాన్స్ అంతా రియాక్ట్ అయిపోతారు, కింద మాత్రం చిరు ఫ్యాన్సో లేదా రామచంద్ర ఫ్యాన్సో ప్రభాస్ ఫ్యాన్స్ అని ఒక ట్యాగ్ పెట్టేద్దాం అని, అంటే వాళ్ళు కొట్టుకుంటారు లేరా అని. ఇది ఆడి తిరిగి సోషల్ మీడియా మళ్ళీ నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఆపేస్తాను రా అన్నట్టుగా ఎవడో పిలిపిత్రిగాడి చేసిన వ్యవహారం. కాకపోతే వాళ్ళు అలా ఉండదు. ఒకవేళ వాళ్ళు ఏదో పనుల మీద రాకపోతే అంతే కావాలి, అందుకే రాలేదు. ఈవెన్ గతంలో చిరంజీవి గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ గారు రాలేదని, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవికి పడదని, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. గెలిచిన మరుక్షణం వచ్చి అన్నయ్య కాలు దండం పెట్టాడు, తిరిగి దండ వేసి. వాళ్ళ రిలేషన్ వేరు. ఎన్ననుకోండి బ్లడ్ రిలేషను. ఇప్పుడు బన్నీ గారు కూడా ఎవరు స్వయాన చిరంజీవి గారికి మేనల్లుడు. అంటే బన్నీ గారి సొంత మేనత్త చిరంజీవి గారి భార్య సురేఖ గారు. అవునా? సురేఖ కొండదిల గారు. మరి ఎట్లా రిలేషన్ ఎక్కడ పోతుంది? బ్లడ్ రిలేషను కదా. కాబట్టి ఇవన్నీ ఫ్యాన్స్ బేస్డ్. అయితే చిరంజీవి గారు ఏ చిన్న సినిమా సక్సెస్ అయినా, ఏ చిన్న ఇదైనా కూడా వాళ్ళు కనుక్కొని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరి విష్ చేసేంత గొప్ప సంస్కారి చిరంజీవి. ఈవెన్ కరోనా టైంలో కూడా కలర్ ఫోటో సినిమా వచ్చింది, ఏది సుహాస్ సినిమా. అది ఆ టైంలో సోషల్ మీడియాలో అదే ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా బాగా ఆడింది అది. దానికి ఎవరో కుర్రోడు చాలా బాగా చేస్తున్నాడు, కొత్తగా వాయిస్ భలే ఉంది అని ఫోన్ చేసి మరి చెప్పాడు. మళ్ళీ ఆయన పేరేంటి, మనోజర్, ఆయన పేరు గుర్తు రావట్లేదు, రాహుల్, ఇక్కడే ఉంటారు. అదే ఇప్పుడు మన శంకర వరప్రసాద్లో ఒక ఆయన హర్షవర్ధన్ కాకుండా పక్కన ఇంకో ఆయన, క్యాథరిన్ హర్షవర్ధన్ కాకుండా ఇంకో ఉన్నాడు. ఆయన కూడా మంచి షేడ్స్ ఉన్నారా నీలో అని అంటాడు. ఏది ఆయన్ని కూడా ఒక ఏదో సభలో మస్తు షేడ్స్ ఉన్నారు నీలో ఆయన ఇమిటేట్ చేస్తూ చిరంజీవి గారిని ఆయన మెచ్చుకోవడం అంటే ఆయన లైఫ్ టైం ఎంత అచీవ్, దానికి మించిన అవార్డు ఇంకేముంటుంది. అంటే అంత గొప్ప మెంటాలిటీ ఉన్న చిరంజీవి గారికి అందరికీ సపోర్ట్ చేసి ఈయన విషయం ఎవరు చెప్పరు, అందరూ ట్వీట్ చేశారు. బన్నీ గారే కాదు, చాలామంది ఫోన్ చేసి నాగార్జున గారిని ఫోన్ చేసుకోవడం చెప్పి, బ్రదర్ ఏంటి మళ్ళీ చెదగొట్టేశారంట అని ఫోన్ చేశారని. కామన్ అది. అంటే ఇలాంటి సందర్భాల్లో బన్నీ లాంటి వ్యక్తి ఒక ఎంత బాగా ట్వీట్ చేశాడంటే ఆ ప్రతిదీ కూడా పేరున ఇప్పుడు చిరంజీవి గారి బాస్ ఈజ్ బ్యాక్ అన్నాడు. లిట్ బాస్ ఈజ్ బ్యాక్. ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి జంజీ ఏదైతే అంటున్నారో వాళ్ళకి సరిగ్గా తెలియదు. కానీ చిరంజీవి ఇమేజ్ తెలియాలి అని అంటే నిజంగా 80s 90sలో పుట్టిన వాళ్ళకి అసలు మెగాస్టార్ రేంజు, ఆ ఇమేజు, ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి సంవత్సరం ఆ సినిమా రిలీజ్ అయ్యే పండగ. సంక్రాంతితో సంబంధం లేదు. ఇంకా సంక్రాంతి ఎలాగా పెద్ద పండుగ అందరూ చేసుకుంటారు, బట్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది అదొక పండుగ. అట్లాంటి అంత వైబు, అంత ఇది నిజంగా ఇంకే స్టారు అనుభవించుండేమో. ఆయనకి అది ఉంది ఇప్పటికీ. ఆయన ఎప్పుడు కూడా ఎంత స్టార్డమ్ వచ్చినా, ఎంత సక్సెస్ వచ్చినా, ఏ సినిమా హిట్ అయినా, ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ రోజు వచ్చి కటిక నేల మీద పడుకుంటాడట ఆయన బెడ్రూమ్లో. ఆయన ఒకసారి స్వయంగా చెప్పాడు. అంటే ఇది కదా మన ప్లేసు, ఇక్కడి నుంచే కదా వెళ్ళాం, ఎన్ని మేడలు కట్టినా ఆధారం నేలే. సో అలాంటి ఉండే వ్యక్తి ఆయన. అందరూ బన్నీ లాంటి వాళ్ళు చాలామంది చెప్పచ్చు. కాకపోతే బన్నీ స్పెషల్గా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైతే ఆయన పుష్ప 2 నుంచి ఒకసారిగా ఆయన ఒక ఆవిడ చనిపోవడము, అరెస్ట్ అవ్వడం వల్ల రకరకాలుగా విమర్శలు. ఏదో సామెత అన్నట్టు గొడ్డు గోతులో పడితే తలవ పెట్టి ఇసిరారంట. ఆ గొడ్డుని పైకి తీసుకురావడం ఎలా తెలియకుండా. అరే బన్నీ అరెస్ట్ అయ్యారు, ముందు రోజు అరెస్ట్ అయితే తెల్లవారికి వచ్చేసాడు. ఆయన ఎంత సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయాడుగా. ఆ స్థాయి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ అంటే ఇక్కడ తప్పెవరిది చెప్పండి. ఆయన బయటకు వచ్చి చేయకపోతే బా ఇదేంట్రా, ఎంత అరగంట, ఎంత పొగరేట్రా,
స్టార్ వచ్చి స్టార్డమ్ అయిపోయి వచ్చేసాక తల నెత్తికెక్కి పొగడు నెత్తికెక్కిందిరా అనేవాళ్ళు వీళ్ళే. బయటకు వస్తే ఓ తండోపతందాలుగా పక్కన ఎవరున్నాడు అంత సంబంధం ఉండదు. రోడ్డు మీద కూడా బైకులు పార్క్ చేసి పరిగెట్టి వెళ్ళిపోతారు. వెనక వచ్చేవాడికి ట్రాఫిక్ జామ్, ఆ కామన్ సెన్సే లేదు జనాలకి, ప్రజలకి. అందరూ మారాల్సింది. వాడేం చేస్తాడు చెప్పండి? ఒకవేళ సెక్యూరిటీ ఎంత ఆపుతున్నా అన్న చేయి పట్టుకోవాలి పొరపాటు నేను జారి పడిపోతే ఓ బన్నీ వచ్చాడు చేయి పట్టుకుని తొక్కిసినట్టు ఒక ఆవిడ చనిపోయింది. ఏమంత తాపత్రయం? ఆయన అన్నాడా నా కోసం చనిపోండి అని చెప్పాడు. సో ఈ విమర్శ సోషల్ మీడియాలో ఎక్కువైపోవడం, ఏదో గ్యాప్ ఉంది అందుకే ఏం రాలేదు, ఇదన్నీ కాదు. కానీ ఆయన ఏదైతే నంద్యాల వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి మద్దతుగా తెలిపారో అక్కడ నుంచి ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే పడదేమో, ఆయన ఫ్రెండ్గా లేదా ఆయన మిస్సెస్ ఫ్రెండ్ అనో ఎవరనో చెప్పాలి, చెప్పాడు. ఇప్పుడు ఒలింపిక్స్కి చాలామంది వెళ్తుంటాం, ప్రతి ఒక్కరికి మనం విష్ చేస్తాం, చెప్తుంటాం, ఆల్ ది బెస్ట్ చెప్తాం. వెళ్ళి వారందరూ గెలిచేస్తున్నారా? లేదు కదా. అలా ఆ యాంగిల్లో ఆలోచిస్తాం. మరోవైపు ఒకే కుటుంబం కదా, అలా వెళ్ళి చెప్పడం కరెక్ట్ కాదేమో అనేది ఒక వేరు. బట్ ఇది సోషల్ మీడియాలో వైరం పెరిగిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారి కోసం ట్వీట్ చేశారు అంటే ఆయనకి ఇష్టం. బన్నీ ఎన్ని సందర్భాలు ఎప్పుడు చెప్పినా నాకు డ్యాన్స్కి, యాక్టింగ్కి, సినిమాలోకి రావాలని ఇన్స్పిరేషన్ కలిగించిందే మా మామయ్య చిరంజీవి అని చెప్పాడు. చాలా సందర్భాలు చెప్పాడు. ఆ తాతగారు ఒక మహానటుడు, పద్మశ్రీ అల్రామలింగయ్య గారు, కామెడీకి మార్క్ అల్రామలింగయ్య గారు, అవునా కదా? మరి ఆయన పేరు చెప్పలేదే. అంటే ఆ ఇష్టం అది అలా ఉండిపోయింది. ఆ ఇష్టాన్ని అందుకు ట్వీట్ చేశాడు ఆయన. ఎంత చక్కగా చెప్పాడు. ప్రతిదీ కూడా చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని, వెంకీ గౌడ, ఆ తర్వాత ఆ బుల్లిరాజును కూడా, బుల్లిరాజును ఎంత బాగా ట్వీట్ చేశాడంటే ఇప్పుడే మిత్రుడు చూపించారు. అందులో నానోయ్ కొరికెత్తను అంటుంటాడు. అది కూడా పెట్టి ఈవెన్ క్యాథరిన్, ఇద్దరు అమ్మాయిల సినిమాలో అమ్మాయి యాక్ట్ చేసింది. ప్రతి ఒక్కరిని పేరున మెన్షన్ చేస్తూ చేయడు. అయితే ఇక్కడ చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే ఎంతమంది చెప్పినా విజయాలు అపజయాలు వస్తుంటే పోతుంటాయి. బోలాశంకర్ డిజాస్టర్, ఇది హిట్. ఆయన ఎన్ని చూశాడు కెరీర్లో? దగ్గర 157 సినిమాలు. నాకు తెలిసి ఒక 70-80 బ్లాక్ బాస్టర్లు ఉంటాయి ఆయన కెరియర్లో. ఒక 50 ఎన్నో హిట్లు ఉంటాయి. ఒక యావరేజ్లో ఒక 20 ఎన్నో ఉంటాయి. డిజాస్టర్లు, బాగా డిజాస్టర్లు ఉండేవి మహా అయితే ఒక 20-30 ఉంటాయేమో. అవి కూడా డబ్బులు వచ్చేసాయి. బయటికి డిజాస్టరే కానీ రిలీజ్ అయిపోతే సినిమా నష్టం లేదు. అటువంటి చిరంజీవి గారు ఏం చెప్పారు? ఇవన్నీ కాదు, మీ ఇప్పటికీ నాకు ఆదరణ చూపిస్తున్నారు చూసారా, అది నాకు కావాలి, అది శాశ్వతం, అదే నాకు కావాలి. హిట్ అయినా ఫట్ అయినా 70 ఏళ్ళ వయసులో ఆ స్టెప్స్ ఏంటండి? 70 ఏళ్ళ వయసులో ఆ కామెడీ ఏంటండి? ఆ టైమింగ్ ఏంటండి? తోటి స్టార్ని పెట్టుకొని ఆయన వెంకటేష్ గారు డామినేట్ చేసే సీన్లు కూడా ఉన్నాయి. కానీ అది సినిమా అంటే. ఈవెన్ వెంకటేష్ గారిని కూడా ఎంత బాగా చేశాడు ఆయన కూడా. ఇంకపై ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. బాలయ్య గారు, చిరంజీవి గారు చేస్తే చూడాలి మంది. చేస్తారేమో కదా. నా కోరికైతే చిరు బాలయ్య గారిని ఒక సినిమా నిజంగా 2 కళ్ళు చాలవేమో. ఆ సినిమా కోసం చూద్దాం. బోయపాటి గారు కూడా ఆఫర్ ఇచ్చారంట చిరంజీవి గారు, మీరు రెడీ చేయండి, నేను రెడీ అన్నట్టు. సో అది చిరంజీవి గారి ఇమేజ్ అంటే, చిరంజీవి గారి యొక్క మనస్తత్వం అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ.